నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన లబ్ధిదారులు ఇండ్లు త్వరగా నిర్మాణం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బొయ్యే అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ హన్వాడ మండలంలో పర్యటించారు. మండలంలో ఇబ్రహీంబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 91 మంజూరు చేయగా వాటిలో 6 బేస్మెంట్స్ 56 మార్కింగ్ చేసినట్లు అధికారులు వివరించారు. వాటిలో బేస్మెంట్ కంప్లీట్ అయిన లబ్ధిదారుల గిరిజన ఇంటి దగ్గరికి వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. బేస్మెంట్ ఎన్ని చదరపు అడుగులు కట్టారు అని కలెక్టర్ అడిగారు. 408 చదరపు గడుగులు నిర్మాణం చేసుకున్నట్లు తెలిపారు. నీవేం చదువుకున్నావు అని కలెక్టర్ అడగ్గా డిగ్రీ చదువుకున్నానని తెలిపారు. తర్వాత పక్కన ఉన్న లబ్ధిదారులు పద్మ ఇంటికి వెళ్లి నిర్మాణం పరిశీలించారు. తక్కువ ఖర్చుతో అందంగా కట్టుకోవచ్చు అని కలెక్టర్ వారికి అవగాహన కలిగించారు. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. సంవత్సరంలో 8,000 యూనిట్ కాస్ట్తో పెట్టించుకున్న పేదల గృహాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ వైద్యం భాస్కర్, మండల అధికారులు ఉన్నారు. జిల్లాలో పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం ద్వారా సూచించిన నాణ్యమైన పత్తి విత్తనాలు ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అవసరానికి అనుగుణంగా పచ్చి రొట్ట విత్తనాలు రైతులకు సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు సూచించారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. రాత్రి వర్షానికి మొత్తం ఉరిసింది మేడం. అమ్ములు మొత్తం ఆరు వేల స్కీమే ఉండే అప్పుడు. శ్రీకాంత్ అయితే ఇప్పుడు మేడం అప్పుడు 8,000 ఇంత ఉంది మేడం స్కీమ్ ఉండే అప్పుడు. ఇది గుర్తుందని అసలు కొడుకు కోడలు నేను. మీ కొడుకు పిల్లలు లేరా? నా కొడుకు